Good morning, children. All of you open your Volume 2 EVS course book. Volume 2 EVS course book. Okay, first two lessons we completed now. Now come to the third lesson. See here, some human activities are shown in this picture. What are they? Here, one boy was thinking. One girl is swimming. She is skipping. She is playing skipping. And she is eating. Okay, they are given here different activities. Identify the following organs. Where do we find them? Are they external or internal organs? See here, brain, heart, lungs, kidneys and liver. Okay, these are internal organs. ఇంటర్నల్ లోపల ఉంటాయి, మన బాడీ లోపల ఉంటాయి. దే ఆర్ నాట్ ఎక్స్టర్నల్, బయట ఉండవు. ఓకే, వేర్ డూ వీ ఫైండ్ దెమ్ అంటే ఇన్ అవర్ బాడీ. on to the next one. In this lesson we shall learn about different organ systems in our body. మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ గురించి మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం అనమాట. దీస్ ఆర్గాన్ సిస్టమ్ హెల్ప్ ది బాడీ టు ఆపరేట్ ఇన్ ఆప్టిమల్ కండిషన్స్. ఓకే, ఆప్టిమల్ మీన్స్ కావాల్సిన టైంలో ఓకే సరిగ్గా ఆపరేట్ చేయడానికి ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి సరిగ్గా ఆప్టిమల్ కండిషన్ అంటే కావాల్సిన కండిషన్స్లో మన బాడీ కరెక్ట్గా ఆపరేట్ చేయడానికి, మన బాడీ కరెక్ట్గా పనిచేయడానికి ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే, కరెక్ట్ టైంలో మన బాడీ రెస్పాండ్ అవ్వడానికి ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. దస్ రిజల్ట్స్ ఇట్స్ ప్రాపర్ ఫంక్షనింగ్. అలా రెస్పాండ్ అయితేనే మన బాడీ ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్టు. దీస్ డిఫరెంట్ సిస్టమ్ వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ వెల్ యాజ్ టుగెదర్. ప్రతి ఆర్గాన్ సిస్టమ్ కూడా వేటికి అవే పనిచేస్తాయి, అన్ని కలిసి కూడా పనిచేస్తాయి అన్నమాట. టు క్యారీ అవుట్ స్పెసిఫిక్ ఫంక్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేయడానికి అవి ఇండివిజువల్గా వర్క్ చేస్తాయి అండ్ టుగెదర్ కూడా వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి, ఎన్ ఆర్గాన్ సిస్టమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఆర్గాన్స్ దట్ వర్క్ టుగెదర్. ఓకే, ప్రతి ఆర్గాన్ సిస్టమ్ కూడా కొన్ని ఆర్గాన్స్తో చేయబడి ఉంటుంది. ఓకే, ప్రతి ఆర్గాన్ సిస్టంలో కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి, అవన్నీ కూడా వర్క్ టుగెదర్, అవన్నీ కలిసి పనిచేస్తాయి అన్నమాట. యాజ్ ఏ హోల్ అవన్నీ కలిసి పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎఫిషియన్సీ ఆఫ్ బైసైకిల్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ ద ఇండివిజువల్ పార్ట్స్ సచ్ యాజ్ వీల్స్, చైన్, బ్రేక్స్ అండ్ హ్యాండిల్ బార్ వర్క్ టుగెదర్ టు మేక్ ది బైసైకిల్ మూవ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బైసైకిల్ మూవ్ అవ్వాలి అంటే వీల్స్, చైన్, బ్రేక్స్, హ్యాండిల్ బార్ ఇవన్నీ కలిసి పనిచేస్తేనే, ఇండివిజువల్గా చేయాలి, అన్నీ కలిపి ఒకేసారి చేయాలి, అప్పుడే ఆ బైసైకిల్ అనేది ముందుకెళ్తుంది. అలాగే మన బాడీలో ప్రతి ఆర్గాన్ సిస్టమ్ కూడా ఇండివిజువల్గా వర్క్ చేస్తూ అన్నీ కలిపి ఒకే టైంలో వర్క్ చేస్తేనే మన బాడీ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. మన బాడీలో కరెక్ట్గా రెస్పాండ్ అవుతుంది. వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ లివింగ్ థింగ్స్? ఓకే, సి, ఎవ్రీ లివింగ్ థింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ఓకే, ప్రతి లివింగ్ థింగ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే సెల్స్తో చేయబడి ఉంటుంది. ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్, ది సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. లైఫ్ అనేది సెల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సెల్స్ in the body, they may be either unicellular having only single cell or multicellular. లివింగ్ థింగ్స్లో యూనిసెల్యులర్ ఉంటాయి, ఒకే ఒక సెల్ ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ అమీబా. అలాగే మల్టీసెల్యులర్ ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్, యానిమల్స్, ఈవెన్ హ్యూమన్స్, మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా మల్టీసెల్యులర్, ఎక్కువ సెల్స్ కూడా ఉంటాయి. బేసిక్ యూనిట్ వచ్చేసి లైఫ్కి బేసిక్ యూనిట్ వచ్చేసి సెల్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట, లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, డిపెండింగ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ సెల్స్, ఆ లివింగ్ థింగ్స్లో ఉండే నెంబర్ ఆఫ్ సెల్స్ని బట్టి 2 టైప్స్ కింద డివైడ్ చేస్తారు, యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. యూనిసెల్యులర్ మీన్స్ యూని మీన్స్ 1, having only single cell,
ఓకే, ఆ లివింగ్ థింగ్స్లో ఓన్లీ సింగిల్ సెల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అమీబా. ఆర్ మల్టీ సెల్యులర్, చాలా ఎక్కువ సెల్స్ ఉంటాయి అనమాట. ఇన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ ఫార్మ్ ఏ టిష్యూస్. ఈ సెల్స్ అన్నీ కలిసి, గ్రూప్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ని ఫామ్ చేస్తాయి. అండ్ గ్రూప్స్ ఆఫ్ the groups of tissues form organs to perform specific functions. ఈ గ్రూప్స్ ఆఫ్ టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గాన్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ కంబైన్ అండ్ ఫార్మ్స్ టిష్యూస్. గ్రూప్స్ ఆఫ్ టిష్యూస్ కంబైన్ అండ్ ఫార్మ్స్ ది ఆర్గాన్స్. ఓకే, టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఓకే, ఈ ఆర్గాన్స్ అనేవి గ్రూప్స్ ఆఫ్ టిష్యూస్ వల్ల ఫామ్ అవుతాయి. ఈ ఆర్గాన్స్ కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్స్ని, అంటే ఒక ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ ఉంటుందన్నమాట ప్రతి ఆర్గాన్కి కూడా. ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ విత్ రిలేటెడ్ ఫంక్షన్స్ మేక్స్ యాన్ ఆర్గాన్ సిస్టమ్. గ్రూప్స్ ఆఫ్ ఆర్గాన్స్ అన్నీ కలిపి ఒక ఆర్గాన్ సిస్టమ్ని కింద ఫామ్ అవుతాయి. ఓకే, గ్రూప్స్ ఆఫ్ ఆర్గాన్స్ అన్నీ కలిపి ఒక ఆర్గానిక్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. దీస్ డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ టుగెదర్ మేక్ యాన్ ఆర్గానిజమ్స్. ఈ డిఫరెంట్ ఆర్గానిక్ సిస్టమ్స్ అన్నీ కలిపి ఆర్గానిజమ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఈజ్ సెల్. గ్రూప్స్ ఆఫ్ సెల్స్ combine together and form the tissues. Groups of tissues combine together and form the organs. Not only these organs, any organ. Group of similar cells combine and together form groups of tissues. Tissues combine together and form the organs. Organs together combine and form the organ systems. Different organ systems combine and form the organism. Okay, there are some of the important systems of the human body. Here organ systems are there, no? There are different important organic systems in our human body. We are going to discuss about that. What are that organ systems? Circulatory system, muscular system, respiratory system, reproductive system, skeletal system, digestive system, excretory system, nervous system. In this lesson we are going to know about these systems. Okay, turn the page. First one is digestive system. The digestive system in our body, inside our body, helps in the digestion of the food. Okay, digestion system అనేది మన బాడీ లోపల ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. And the digested food is supplied to all the parts of the body. డైజెషన్ సిస్టంలో డైజెస్ట్ అయిన ఫుడ్ మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి సప్లై చేయబడుతుంది అనమాట. ఓకే, ఇన్ ది digestive system there is alimentary canal and accessory digestive organs. డైజెస్టివ్ సిస్టంలో మెయిన్గా ఎలిమెంటరీ కెనాల్ అండ్ యాక్సెసరీ డైజెస్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయన్నమాట. టుగెదర్ మేక్ ది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఈ ఎలిమెంటరీ కెనాలు, యాక్సెసరీ డైజెస్టివ్ ఆర్గాన్స్ రెండు కలిసి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది రెడీ కింద ఫామ్ అయింది. ఓకే, ఇన్ ది ఎలిమెంటరీ కెనాల్ దెర్ ఈస్ esophagus, stomach, small intestine and large intestine. And in the accessory digestive organs, teeth, tongue, okay, salivary glands, pancreas and liver. Okay, this alimentary canal and accessory digestive organs together make the human digestive system. Okay, the alimentary canal, this one, okay, digestive tract ఇవన్నీ కలిపి ఈజ్ అబౌట్ 9 meters లాంగ్. ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది 9 meters లాంగ్ ఉంటుందంట మన బాడీ లోపల. అండ్ ఇట్ కంప్రైజ్ ఆఫ్ ఈసోఫాగస్, అందులో ఈసోఫాగస్ ఉంటుంది, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఇట్ ఈస్ లైక్ ఏ ట్యూబ్ ఇన్ విచ్ ఫుడ్ పాసెస్ త్రూ ది బాడీ. ఓకే, పాసెస్ త్రూ ది బాడీ ఫ్రమ్ ది మౌత్ టు యానస్. ఓకే, ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది 9 meters లాంగ్ ఉంటుంది. ఇది ఒక ట్యూబ్ లాగా మన మౌత్ నుంచి యానస్ వరకు ఉంటుందన్నమాట. యానస్ అంటే వేస్ట్ని బయటికి పంపేది. ఓకే, వేస్ట్ యానస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట, మన బాడీలో ఉన్న వేస్ట్, అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా. ఓకే,
ఇది ఎలిమెంటరీ కెనాల్ వచ్చేసి 9 meters లాంగ్ ఉంటుంది. అండ్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్, ఇందులో ఏమేమి ఉంటాయి, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఇట్ ఈస్ లైక్ ఏ ట్యూబ్, ఒక ట్యూబ్లా ఉంటుందన్నమాట. ఫ్రమ్ ది మౌత్ టు ది యానస్, మన మౌత్ నుంచి యానస్ వరకు ఒక ట్యూబ్లా ఉంటుందన్నమాట. ద యాక్సెసరీ డైజెస్టివ్ ఆర్గాన్స్ ఆర్ టీత్, టంగ్, సలైవరీ గ్లాండ్స్. ఓకే, మనం ఫుడ్ని చూ చేయడానికి, నమలడానికి, స్వాలో చేయడానికి మనకి సలైవరీ గ్లాండ్స్ కావాలన్నమాట. అవి సలైవని రిలీజ్ చేస్తేనే మనకి స్వాలోయింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. లివర్ అండ్ ప్యాంక్రియాస్. లివర్ వచ్చేసి బైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ రిమూవింగ్ ది టాక్సిన్స్ ఫ్రమ్ ది బాడీ. ఓకే, టు సెపరేట్ ది టాక్సిన్స్ ఫ్రమ్ ది ఫుడ్. Pancreas means what is its function? It will regulate the insulin. Okay, from డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్, మనం తీసుకున్న ఫుడ్ నుంచి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ తక్కువ కాకుండా మనకి ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది అనమాట, ఇన్సులిన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, ది యాక్సెసరీ డైజెస్టివ్ ఆర్గన్స్ ఆర్ టీత్, టంగ్, సలైవరీ గ్లాండ్స్, లివర్ అండ్ ప్యాంక్రియాస్. ఓకే, ఈ యాక్సెసరీ డైజెస్టివ్ ఆర్గన్స్లో ఇవి ఉంటాయి. ఈ ఎలిమెంటరీ కెనాల్, యాక్సెసరీ డైజెస్టివ్ ఆర్గన్స్ కలిపి మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఫామ్ అవుతుందన్నమాట. వై కాంట్ వీ హోల్డ్ అవర్ బ్రీత్ ఫర్ ఏ లాంగ్ టైమ్? మనం బ్రీత్ చేయకుండా ఎక్కువసేపు ఎందుకు ఉండలేము? ఆల్ లివింగ్ బీయింగ్స్ నీడ్ ఎయిర్ టు బ్రీత్ ఇన్ ఆర్డర్ టు లివ్. మనం ఎయిర్ని బ్రీత్ చేయాలి, అప్పుడే మనం జీవించి ఉండగలం. ద రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ ది సెట్ ఆఫ్ ఆర్గాన్స్ దట్ అలౌస్ ఆల్ యానిమల్స్ టు బ్రీత్ అండ్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, రెస్పిరేటరీ సిస్టంలో సెట్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి అన్నమాట యానిమల్స్కి, దట్ అలౌస్ ఆల్ యానిమల్స్ టు బ్రీత్, అన్ని యానిమల్స్ బ్రీత్ చేయడానికి, అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేస్తాం కదా, దానికి సెట్ ఆఫ్ ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నాయి, దాన్ని రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. ఆ రెస్పిరేటరీ సిస్టంలో ఏమేమి వస్తాయి అంటే నోస్, విండ్ పైప్ అండ్ లంగ్స్ టుగెదర్ మేక్ ది హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. మన రెస్పిరేటరీ సిస్టంలో ఏమేమి ఉంటాయి, నోస్, విండ్ పైప్ అండ్ లంగ్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది చెస్ట్ క్యావిటీ. మన చెస్ట్ పార్ట్లో ఇవి ఉంటాయి అన్నమాట, నోస్, విండ్ పైప్ అండ్ లంగ్స్ వచ్చేసి మన చెస్ట్ క్యావిటీలో ఉంటాయి. ఓకే, మనం జీవించి ఉండాలంటే వీ మస్ట్ బ్రీత్. To live, we must breathe. Okay, the respiratory system is the set of organs that allows all the animals to breathe అండ్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ రెస్పిరేటరీ సిస్టంలోనే సెట్ ఆఫ్ ఆర్గన్స్ ఉంటాయి అన్నమాట, మనం బ్రీత్ చేయడానికి అండ్ ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్కి, అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడానికి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడానికి సెట్ ఆఫ్ ఆర్గన్స్ ఉంటాయి రెస్పిరేటరీ సిస్టంలో. అవి ఏంటి అంటే నోస్, విండ్ పైప్ అండ్ లంగ్స్. Okay, these lungs are placed in the chest cavity, are located in the chest cavity. We have a pair of lungs. మనకి 2 lungs ఉంటాయి అన్నమాట, made up of tiny air sacs. ఓకే, ఎయిర్ బ్యాగ్స్ లాగా, చిన్న ఎయిర్ బ్యాగ్స్ లాగా ఉంటాయి అన్నమాట మన లంగ్స్. వెన్ వీ బ్రీత్ ఇన్ ఎయిర్, దాన్ని ఇన్హలేషన్ అంటారు. మనం ఎయిర్ని ఇన్హేల్ చేసినప్పుడు ఎయిర్ enters our body through the nose and windpipe and reaches the lungs. ఓకే, మనం ఎయిర్ని బ్రీత్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ నోస్ ద్వారా విండ్ పైప్కి వెళ్ళి విండ్ పైప్ నుంచి లంగ్స్ని చేరుకుంటాయి. ఆక్సిజన్ ఇన్ ది బ్లడ్, ఆక్సిజన్ in the air diffuses into the blood through the walls of the air sacs. ఈ ఎయిర్ సాక్స్ ఉన్నాయి కదా, ఈ ఎయిర్ సాక్స్ వాల్స్ ద్వారా ఆక్సిజన్ బ్లడ్లోకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, ది వాల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది బ్లడ్ ఎంటర్స్ ఇన్ టు ది ఎయిర్ సాక్స్ వెన్ వి బ్రీత్ అవుట్. మనం బ్రీత్ అవుట్ చేసినప్పుడు, ఎక్సలేషన్ చేసినప్పుడు బ్లడ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ సాక్లోకి ఎంటర్ అయ్యి నోస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట.
the carbon dioxide is sent out of the body through the nose. Thus, the process of exchange of oxygen and carbon dioxide is called the respiration. Okay, the process of exchange of ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ కాల్డ్ ది రెస్పిరేషన్. ఈ విధంగా ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం, ఈ విధంగా ఎక్స్చేంజ్ అవ్వడాన్ని రెస్పిరేషన్ అంటారు. ద మూమెంట్స్ ఆఫ్ ది డయాఫ్రమ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఓకే, see here lungs, this is windpipe, right lung, left lung, these are lungs, they are like air sacs. Okay, they are placed in the chest cavity. Okay, through the nose we are inhaling the oxygen, we are taking the oxygen present in the air, and that oxygen is spreading through the walls of the air sacs into the blood while inhalation, and while exhalation carbon dioxide present in the blood enters into the air sacs and goes out through the nose. Okay, and while inhalation, this here is the diaphragm, like a layer around the lungs. Okay, this diaphragm will contract, ముడుచుకుపోతుంది అనమాట. ఓకే, అండ్ వైల్ ఎక్సలేషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపేటప్పుడు డయాఫ్రమ్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. చెస్ట్ వాల్ అండ్ రిబ్ కేజ్ విల్ ఎక్స్పాండ్. మనం ఇన్హలేషన్ చేసినప్పుడు గాలిని పీల్చుకున్నప్పుడు చెస్ట్ క్యావిటీ, చెస్ట్, ఓకే, అండ్ రిబ్ కేజ్, ఇక్కడ మనకు పక్కన రిబ్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్పాండ్ అవుతాయి. ఈ డయాఫ్రమ్ వచ్చి కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, అండ్ చెస్ట్ డయాఫ్రమ్ అంటే లేయర్, చుట్టూ ఈ లంగ్స్ చుట్టూ ఉండే లేయర్. చెస్ట్ విల్ ఎక్సలేషన్ అప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపినప్పుడు చెస్ట్ వాల్ అండ్ రిబ్ కేజ్ ఆర్ కాంట్రాక్టెడ్, అవి ముడుచుకుపోతాయి. ఈ డయాఫ్రమ్ విల్ రిలాక్స్, ఇది రిలాక్స్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే.